ఏలూరు జిల్లా వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులకు భూసేకరణ మరియు పునరావాస పరిహారం చెక్కులు మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు నిర్వాసితులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ 1000 కోట్ల రూపాయలను నిర్వాసితులకు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నామని అందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని, ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని విమర్శించారు. జగన్ డయాఫ్రమ్ వాల్ విధ్వంసం వల్ల అదనంగా మరో 1000 కోట్ల భారం ప్రజల నెత్తిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిర్వాసితులకి న్యాయం చేసే విధంగా ఇప్పుడే నేను చూస్తాం. ఏదైతే ఇప్పుడే ఈ గ్రామం వస్తూ ఉంటే ఎర్రబోర గ్రామం ఒకటి ఉంది. అంటే ఉదాహరణకి మీకు చెప్తూ ఉన్నాం. ఏదైతే రోడ్డు ఉంది, రోడ్డుకి యువతల 41 కింద వాళ్ళకి ఏదైతే వాళ్ళకి R&R అందింది. రోడ్డుకి యువతల ఏదైతే ఎర్రబోర విలేజ్ వాళ్ళ పంచాయతీ వాళ్ళకి రాలా, ఇద్దరికి రోడ్డే సరిహద్దు. అంటే యువతల వచ్చి అవతల రాలా, కానీ రేపు మునిగిపోతే ఆ ప్రాంతం కూడా మునుగుతుంది. అంటే ఇటువంటి ఏవైతే రీజన్స్, అంటే గతంలో ఏదైనా సర్వే చేసినప్పుడు, ఐడార్ సర్వే చేసినప్పుడు జనరల్ గా ఇవన్నీ కూడా కరెక్ట్ గా రావాలి. బై మిస్టేక్లు ఎక్కడైనా ఇటువంటి జెన్యూన్ గా ఉండవలసినటువంటి సమస్యలు ఉంటే దాన్ని కూడా అధికారులు కూడా దయవుంచి, ఈ నిర్వాసులు ఇస్తూ ఉంటారు కాగితాలు తీసుకుంటాం పక్కన పెట్టుకుంటాం అనేటువంటి విషయం కాకుండా ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి ప్రతి పేపర్ ని కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రివ్యూ చేసి అది కరెక్టే, నిజంగానే న్యాయమైనది అనేది మీరు ఆలోచింపజేసి అటువంటి ఏమన్నా ఉంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టైనా వాళ్ళకి కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. కొంచెం సమయం కూడా మనం ఎక్కువ కేటాయించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేనే చూస్తూ ఉన్నాను, చాలా మంది ఎక్కడికి వచ్చినా, నేను సెక్రటరియట్కి వెళ్ళినా నా బ్లాక్ లో ఈ మధ్యకాలంలో అందరూ కూడా నాకు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఆయన ఒకటే మాట చెప్పారు, ఇలా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి భూ సేకరణ నిమిత్తం కానీ నిర్వాసితుల నిమిత్తం కానీ ఇట్లా 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదైతే CFMS నుంచి ఇప్పుడు నిధి పోర్టల్ అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేయడం ఇప్పటికే మరి వారం రోజులు సమయం పడుతోంది. మళ్ళీ నేను